హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మరి నాకున్న ఈ జంతువులతోనే నా రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. నా డే అనేది మొదలుపెట్టుకుంటానండి. వీటిని సర్దుకొని వీటి దగ్గర తుడుచుకున్న తర్వాతే మిగతా పనులు చేసుకుంటాను. అంటే గొర్రెపిల్లను ఎండెక్కిన తర్వాత లోపలికి తీసుకొచ్చానులేండి. ఏదో నేను ఎంట్రన్స్ అలా చూపించాను. ఇక ఉదయాన్నే మరి వాటిని సర్దిన తర్వాత అయితే టీ పెట్టుకుని ఆ తర్వాత అయితే ఒక అట్టేసానండి. అత్తయ్య గారు అయితే పనికి వెళ్తారు కాబట్టి అత్తయ్యకి అయితే అట్టేసాను. కంగారులో అయితే ఇంకా కొంచెం కాలవలసిందాన్ని ముందే తిరగబెట్టేశాను. ఇంకా పిల్లలకైతే ములక్కాయల కూర వండుతున్నానండి. ఒక పక్క అయితే మరి ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇక చట్నీకి కూడా ఇక పల్లీలు అయితే వేయించేసుకున్నాను. ఇక దీన్ని అయితే మరి మిక్సీ పట్టేసుకోవాలి. చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇక బాబు మరి ముందు వెళ్తాడు. అంటే ఈ వీడియో అయితే నేను అంటే ఎన్ని బుధవారాలు వెళ్ళినాయో కూడా తెలియదండి. బుధవారం తీసానని మాత్రమే గుర్తుంది. అంటే ఫుల్ డే అప్పుడు తీసిన వీడియో ఇది. ఇక బాబుకైతే టిఫిన్ పెట్టేశాను. ఈ వీడియో ఎప్పుడు తీసానో కూడా నేను దీనికి తిరిగి వాయిస్ ఇవ్వడానికి అప్లోడ్ చేయడానికి కూడా నాకు మనసు రాలేదండి. ఎందుకోనో నాకు వీడియోస్ చేయాలంటేనే ఇంట్రెస్ట్ పోయింది. ఒకసారి మానేసామంటే మళ్ళీ మళ్ళీ చేయాలంటే చాలా ఇబ్బంది, చాలా కష్టం కూడా. ఇక పిల్లలకైతే మరి నేను బాక్సులు కూడా పెట్టేశానండి. ములక్కాయల్లో గుడ్లు కూడా వేసి వండాను. ఇక పిల్లలైతే వెళ్ళిపోయారు. పిల్లల్ని చక్కబెట్టి పంపించేసిన వెంటనే మరి వీటిని కూడా చూసుకోవాలండి. పొద్దున్నే ఒకసారి అయితే వీటి దగ్గర తుడిచేసి మేత పెట్టేసి వీటిని కట్టేస్తాను. మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత చిన్నపిల్లకైతే పాలు తాగించాలి. చిన్నది కదండి, వాళ్ళ అమ్మ లేదు దీనికి. ఇలా డబ్బా పాలు అయితే దీనికి డైలీ పట్టించాలి. రోజులో 3 సార్లు అయితే దీనికి ఇలా డబ్బా పాలు పట్టిస్తాను. ఎవరి ఇంటి వాతావరణానికి తగినట్టుగా వాళ్ళకు ఉంటాయండి పనులు. అంటే మా ఇంటి దగ్గర మరి గొర్రెలు, అలాగే కోళ్ళు, గేదెలు కూడా ఉన్నాయండి. కానీ అవి పొలాన్ని కట్టేస్తాం కాబట్టి అవి మీకు కనిపించట్లేదు. అన్నీ అమ్మేసాము. ఎందుకంటే మామయ్య గారికి హెల్త్ బాగోట్లేదు కాబట్టి. ఇంకా ఒకటి ఉంది, దాన్ని కూడా అమ్మేస్తాము. అది ఇప్పుడు సూడిది కాబట్టి అలా పెంచుతున్నాము. అత్తయ్య గారు పెంచుతున్నారు. ఇక ఈ చిన్నపిల్ల వచ్చేసి మరి పాలు తాగేటప్పుడు మరి ఆ చిన్న వయసులో అలా అమ్మ చనిపోయింది. సడన్గా ఇంటికి తీసుకొచ్చి ఇక ఏం చేస్తావో చెయ్యమ్మా అని నా చేతిలో పెట్టేసరికి ఇంకేం చేస్తానండి, డబ్బా పాలు అలాగే మేత కొంచెం కొంచెంగా అలవాటు చేస్తూ నీళ్లు పట్టించుకుంటూ అలా దాన్ని బ్రతికించాను. ఇప్పుడైతే అది మేత తింటుంది, చక్కగా బాగానే ఉంటుంది. మా ఇంట్లో నేను చేసుకునే పనుల వల్ల నేను ఎప్పుడు కూడా ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. నేను న్యాచురల్గా ఎలా ఉంటానో అలాగే వీడియోస్ పెడతాను. నేను చేసుకునే పనులు, నేను వేటిని పెంచుతాను, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ఒకప్పుడు కోళ్ళు చాలా ఉండేవి, ఇప్పుడైతే లేవు, ఒకటే ఉంది. ఇక నా ముందున్నవి ఏంటంటే ఈ గొర్రె పిల్లలు మాత్రమే. ఇంకా నా పనులు ఇక మా ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది కాబట్టి మా పనులు కూడా మా ఇంటికి తగ్గట్టుగానే ఉంటాయి. మరి హై లెవెల్లో ఉండాలంటే మరి మన ఇల్లు పరిస్థితి ఇంతే కాబట్టి ఇంతే. అలాగని నన్ను నేను తక్కువ చేసుకుని ఏదో నాకు లేనట్టయితే అస్సలు ఫీల్ గాను. నాకున్న దాంట్లో నేను ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగానే ఉంటానండి. నేను చేసుకునే పనుల్లోనే నా సంతోషాన్ని వెతుక్కుంటాను. అలాగే నేను పెంచుకునే జంతువుల్లోనూ, అలాగే మరి కోళ్ళని, ఇంకా కుక్క పిల్లలు, ఇవన్నీ కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయండి. అవి మనకి మనీ వచ్చినా రాకపోయినా నాకు పర్వాలేదు, కానీ వాటిని పెంచుతున్నానన్న తృప్తి మాత్రం నాకు చాలా ఎక్కువే ఉంటుంది. ఇక మేము పొయ్యి మీదే అన్నం వండుకుంటామండి. పొయ్యి మీద అన్నం వండుకున్నప్పుడు ఈ పాత్రలు మరి తోమడానికి చేతులు ఎంత నొప్పి వస్తాయండి. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే తంతు, ఇప్పటికి కూడా మారలేదు. అత్తయ్య గారు ఎలా చేస్తారో సేమ్ నేను అలానే చేస్తాను. పరిస్థితిని ఏం మార్చలేదు. మార్చే ఛాన్స్ వచ్చినా కానీ ఒకవేళ కట్టెలు ఉంటే కనుక నేను పొయ్యి మీద వండడానికే చూస్తాను. ఒక్కోసారి సడన్గా గ్యాస్ అయిపోతుంది. నాకు షేర్ బండ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని బిగించడం నాకు రాదు. ఇంటి దగ్గర ఎవరో ఉండరు. ఇక పొయ్యి మీద ఇక తప్పదు వంట. అలా మరి ఒక్కొక్కసారి అయితే మరి పొయ్యి మీదే చేసుకుంటాను వంట పని కూడా. ఏది చేసినా కానీ చాలా నాకు అది వచ్చేస్తుందే అనిపిస్తుంది కానండి, అది కష్టమైన అయితే ఎప్పుడు కూడా అనుకోలేదు. నాకు అన్నీ కూడా నార్మల్గానే కనిపిస్తాయి. ఏ పని చేసినా సులువుగానే అనిపిస్తుంది. అది కష్టం బాబోయ్ అని అయితే ఎప్పుడు కూడా అనిపించలేదు. అందుకేనేమోనండి ఇంకా నేను ఈ పాతకాలం పద్ధతుల్లోనే కొనసాగుతూ ఉన్నాను. కానీ చూసే వాళ్ళకి ఏంటంటే చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉన్నాను అనుకుంటా నేను. ఎందుకంటే నా పనులు, నా విధానాలు ఇంకా మరి అమ్మమ్మల కాలం నాటివిగానే కనిపిస్తున్నాయండి. కొందరికి ఇష్టమవుతున్నాయి, కొందరికేమో హేళనగా అనిపిస్తున్నాయేమో అని అయితే నాకు అనిపిస్తుంది. గిన్నెలు అయితే తోమేసి ఎండలో పెట్టానండి. అవన్నీ కూడా నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత తీసుకొచ్చి పైన పెట్టుకుని సర్దుకుంటాను. ఈ లోపైతే మరి అక్కడికి ఎండ వచ్చేసిందండి. గొర్రెపిల్ల మరి ఎండలో ఉంటుంది కాబట్టి నీడకైతే తీసుకొచ్చాను. మరలా దాన్ని 3:30, 4 టైం వరకు లోపలే ఉంచేసుకుని
తర్వాత మరి చల్లబడిన తర్వాత బయట కడతాను. ఇలా మరి డేలో మరి వీటిని ఎన్నిసార్లు ఇప్పుతానో ఎన్నిసార్లు కడతానో అది నాకు మాత్రమే తెలుసు. ఇలా ఉదయం మొదలుపెట్టి సాయంత్రం అంటే నైట్ వీటిని కట్టే వరకు కూడా వీటి ఆలనా పాలనా చూసుకుందే మరి ఇవి ఎలా పెద్దవవుతాయండి, వీటి ఆకలి ఎలా తీరుతుంది. ఇలా మరి వీటిని చూసుకుంటూ గడ్డి వేసుకుంటూ మరి గడ్డినేమో కట్ చేయాలండి. మరి నాకు కత్తితో కోస్తుంటేనేమో చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి, ఎక్కువ గడ్డి ఉంటుంది కాబట్టి కత్తిపీటతో కోస్తున్నాను. అలా కోసిన తర్వాత నేను ఒక సంచిలో వేసుకుని సాయంత్రం వరకు వేస్తూనే ఉంటాను. వీటికి అరిసినప్పుడల్లా వీటికి టైం అయినప్పుడల్లా అలా పెడుతూనే ఉండాలి, తింటాయి. ఇక ఇలా కోసేసిందంతా కూడా ఇలా సంచిలో అయితే వేసుకుని ఒక పక్కకు పెట్టుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను. ముందు వీటి పనులు చేసుకున్న తర్వాతే మిగతా పనులు చేసుకోవాలండి, లేదంటే అరుస్తూనే ఉంటాయి. ఏ పనైనా చూపించినంత ఈజీ ఏమీ కాదండి, అది నెరవేర్చడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకు ఇలా చెప్తున్నానంటే గొర్రె పిల్లల విషయంలోనైతే నేనైతే చాలా బాధపడిన రోజు ఒకటి ఉంది. అందుకనే వీడియోస్ చేయాలన్నా కూడా కొంచెం నాకు ఇంట్రెస్ట్ కూడా తగ్గింది. మనల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారు అంటే అది మనకు తెలియని వాళ్ళైతే మనకేమీ అనిపించదు కానండి, మనకు తెలిసిన వాళ్ళైతే కొంచెం బెరుగ్గానే ఉంటుంది. ఎందుకనో తెలియదు, ముందుకు నడిపించడానికి ఎవరికి మనసు రాదు కానండి, వెనక్కి లాగడానికైతే కొందరు ముందే ఉంటారు. మరి వాళ్ళు మామూలుగా పెట్టారో ఏమో, నన్ను బాధ పెట్టడానికి పెట్టారో తెలియదు కానీ ఒక కామెంట్ అయితే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా నా పనులు మామూలేనండి, గడ్డంతా సర్దేసి పక్కన పెట్టేశాను, ఇల్లంతా తుడిచేశాను. ఇంకా వంట దగ్గరికి వచ్చానండి. గోంగూర పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇంకా పుట్టగొడుగులు మా వారికి అయితే చాలా చాలా ఇష్టం అండి, ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చుకుంటారు. ఇక ఆయన కోసం అయితే మరి ఈ కూర కూడా చేసేస్తున్నాను. ఫ్రిడ్జ్లో మరి 2 రోజుల కన్నా ఎక్కువ ఆగవు ఇవి. ఇక ఈ కూర వండేస్తే సాయంత్రం మరి 2 కూరలతో అయితే జరిపేయచ్చు. సాయంత్రం కూర వండక్కర్లేకుండా ఉంటుందని 2 కూరలు ఒకేసారి వండేసాను. పిల్లలకేమో పొద్దున్న గుడ్డు ములక్కాడ వండాను. ఇంకా గోంగూర కూడా మరి ఎక్కువ నిల్వ కాగదు, ఆకుకూరలు ఆయన దగ్గర పుచ్చుకుని ఆల్రెడీ 2 రోజులు అయిపోతుంది. ఈ పుట్టగొడుగులు తెచ్చి కూడా 2 రోజులు అయిపోతుంది. ఇక మరి టైం లేదు కాబట్టి 2 ఒకేసారి వండేస్తే సాయంత్రం పని ఉండదు, ఇక కూర పని అనుకుని ఇక కూర అయితే మరి 2 కూడా ఒకసారి వండేసుకుంటున్నాను. ఇంకా బట్టలు కూడా నానబెట్టేసానండి, వాటిని కూడా ఉతకాలి. కూర పని అయిన తర్వాత బట్టలు ఉతుకుతాను. ఆ తర్వాత అయితే బియ్యం కడిగేసి వాటిని కూడా ఆరబెట్టాలి వడియాల కోసం. మరి సమ్మర్ వచ్చిందంటే వడియాలు, కారము, ఇంకా పప్పులు, ఉప్పులు ఇవన్నీ ఆరబెట్టుకోవడాలే ఉంటాయి. ఆడవాళ్ళం ఒకటా రెండా అండి రోజులో మరి ఎప్పుడు ఖాళీ ఉంటామండి, అసలు 1 గంట కూడా ఖాళీ ఉండవు. మధ్యాహ్నం ఏదో కాసేపు అలా మరి విశ్రమిద్దామంటే ఈ వీడియోలకు మరి ఏదో వచ్చి రానట్టు ఎడిటింగ్ చేసుకోవాలి, అలాగే వాయిస్ కూడా ఇచ్చుకోవాలి. ఇంకెప్పుడండి ఎవరు చేయమంటున్నారమ్మా నిన్ను వీడియోలు అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఏదో మరి ప్రయత్నం చేస్తే తర్వాత ఫలితం అదే వస్తుంది కదా అని చిన్న ఆశ చొప్పున అయితే మరి ఎన్ని పనులు చేసుకుంటూ ఈ వీడియో చేయడానికి కూడా టైం కేటాయించుకుంటున్నామంటే అసలు రోజులో మరి ఉండేదే పనులకే సరిపోవట్లేదు టైము. ఈ వీడియోలు కూడా చేసి పెట్టాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా ఏదో ఒకటైతే వీడియో పెట్టాలని అయితే నేను ఎప్పుడూ అనుకోనండి. నా తరపున ఏదో ఒకటి మంచి విషయాన్ని మీతో షేర్ చేయాలని అయితే ఏ వీడియోలో అయినా సరే ఏదో ఒక మంచి మాట ఉండకుండా ఏ వీడియో కూడా ఉండదు. నా తరపు నుంచి నాలాగా ఆలోచించే వాళ్ళు కొందరైనా ఉండకపోరనే ఒక చిన్న ఆశ అండి. ఎందుకంటే గృహిణులు ఎవరైనా కష్టంతో కూడుకున్న పనులే చేస్తారు. ఎలాంటి వాళ్ళైనా సరే కష్టపడకుండా ఏ ఇల్లాలకి పని అవ్వదు. అందరూ కూడా కష్టపడాలి. ప్రతి ఒక్క ఇల్లాలు కూడా చేసుకునే పనులు ఇవే. కానీ ఇంటిని బట్టి, ఇంటి వాతావరణాన్ని బట్టి పనులు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, మారవచ్చు పద్ధతులు. అవి మారుతూ ఉంటాయి. కానీ పనులు అనేది ప్రతి ఒక్కరికి కామను. ఇంకా పనులే చేసుకుంటూ ఉంటే మరి రోజు మరి చూసే వాళ్ళకి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి నాకు సంబంధించిన కొన్ని మంచి విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మరి కొన్ని మరి బాధ కలిగించే వాళ్ళు, బాధలు పడే వాళ్ళు అయితే చాలామంది ఉంటారండి. వాళ్ళకు కొంచెం ఓదార్పుగా ఉండాలని అయితే నేను కొన్ని మాటలు అయితే వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉంటాను. అంటే అనుభవం మీదే మాట్లాడగలం కానీ మనకు ఏమీ తెలియకుండా అయితే ఎవరు కూడా ఏం మాట్లాడలేరు. అలా మరి కొంతమంది సిస్టర్స్ అయితే నాకు చాలా దగ్గరయ్యారు. నా వీడియోస్ చూస్తూ మరి నా మాటలు వినైతే కొంతమంది చెల్లెళ్ళు అలాగే సిస్టర్స్ కూడా ఓదార్పుగా ఉంటుందని అయితే నాకు కామెంట్స్ పెట్టడం జరిగింది. కొంతమంది ఇలా చేస్తూ ఉంటే మరి కొంతమందికి అయితే మరి నచ్చట్లేదేమో తెలియదు. కానీ నేను ఎప్పుడూ కూడా నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి అయితే ఎప్పుడూ హర్ట్ అవ్వలేదు, అసలు ఏమీ బాధపడలేదు. కానీ ఒక కామెంట్ అయితే ఎంత బాధ కలిగించిందో, అదేంటంటే చిన్న గొర్రెపిల్లకి పాలు పట్టిస్తూ ఉన్న వీడియోను డైలీ చూస్తూ ఉన్నారనుకుంటా. వాళ్ళకి ఏమనిపించిందో మరి, నీ పిల్లల్ని పెంచినట్టు పెంచుతున్నావు కానీ దాన్ని ఒక రోజునైతే చంపేస్తావు కదా అని అయితే పెట్టారు. ఆ కామెంట్ చదివిన తర్వాత ఎన్నిసార్లు చదివానంటేనండి, అసలు మంచి కామెంట్ అయితే 1కి 10 సార్లు చదువుకుంటాం. కానీ ఇలాంటి కామెంట్స్ కూడా అన్నిసార్లు ఎందుకు చదివానా అంటే
గొర్రెల్ని, మేకల్ని మరి వీటిని పెంచుకుంటారు ఎందుకండి? ఏదో ఒక రోజున వాటి వల్ల ఉపయోగం ఉంటుందనే పెంచుతారు. ఆ విషయం కూడా పిచ్చి బుర్రకి నాకు తట్టలేదు. ఎందుకంటే నేను పెంచుతున్నాను కాబట్టి నా దగ్గర ఇది సేఫ్‌గానే ఉంటుంది. నేనేమి చేయను, చంపేయను. కనీసం కోళ్ళని పెంచుతామండి. ఆ కోళ్ళని కూడా మేమేమి చేయము. అవి ఏ తెగుళ్ళన్నా వచ్చి చచ్చిపోవాలి అంతే తప్పించి అమ్మడానికి కూడా మేము ప్రయత్నం చేయము. వాటంతట అవే అటు ఇటు వెళ్ళిపోయి కుక్కలవి తినేసి చనిపోవడం అలా జరుగుతుంది తప్పించి మేము ఎప్పుడు కూడా వాటిని కోసుకోవడానికి ట్రై చేయలేదు. మేము పెంచుకునే కోళ్ళన్నీ కూడా అలాగే చనిపోయినాయి. అలాగే గేదెలు అంటారా? గేదెలు మరి పెద్దవి కదండి, వాటిని అమ్ముకుంటాం పాలు ఇవ్వడానికి, వేరే వాళ్ళు కొనుక్కుంటారు. అదైనా మామయ్య గారికి హెల్త్ బాగోకపోవడం చేత గేదెలనైనా అమ్ముతున్నాం కానండి, అవి పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాటిని అలాగే మేత పెడుతూ దాణా పెడుతూ కష్టపడి పెంచడానికే చూస్తారు కానీ వాటి వల్ల మనకు ఉపయోగం లేదని అమ్మేయడానికైతే ఎప్పుడూ చూడలేదు అత్తయ్య మామయ్య కూడా. ఇంకా గొర్రెలు కోళ్ళు కూడా అదే పద్ధతి. తీసుకొచ్చారు 2 గొర్రెల్ని, వాటిని పెంచి పెద్ద చేస్తే వాటికి పిల్లలు అలాగలాగా మరి ఒక 5, 6 అయితే మరి వచ్చేసినాయి. ఇంకా ఇంటి దగ్గర 2 పెట్టుకుంటున్నామంటే అవి వాటికి హెల్త్ బాగోక కారణం చేత ఇంటి దగ్గర ఉంచుకుంటున్నాము. లేదంటే వాటిని మందల వాళ్ళ దగ్గర అయితే పెంచేవాళ్ళము. ఈ రెండిటిని జాగ్రత్తగా చూసుకుంటాం ఇంటి దగ్గర ఉండనేసి ఇంటి దగ్గర పెట్టుకున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా మేము ఒక గొర్రె పిల్లను కూడా అమ్మింది లేదండి. 2 గొర్రెలు మేము తీసుకొచ్చామంటే వాటికి పిల్లలు పుట్టినయి. అవి పుట్టినట్టు అలాగే ఉన్నాయి దొడ్లోను. వాటిని ఎప్పుడు కూడా అమ్మడానికి చూడలేదు. వాటి ద్వారా ఇంకా పిల్లలను ఉత్పత్తి చేయాలనే చూస్తాం కానీ అమ్ముకోవడానికి ఎప్పుడూ చూడలేదు. ఇంకా మా దొడ్లో ఉన్న గొర్రె పిల్లలైతే చాలా సేఫ్‌గానే ఉంటాయండి. అటు అదృష్టం చొప్పునైతే మా దొడ్లో పుడతాయేమో తప్పించి మరి వేరే వాళ్ళకి పుట్టితే మరి వాటికి ఎలా ఉంటుందంటే అందరికీ తెలిసిన విషయమే. మటన్ కావాలంటే గొర్రెల్ని, మేకల్ని చంపక తప్పదు. కానీ మేమైతే అలాంటి పనులు చేయమండి. అలాంటి కసాయి వాళ్ళకి కూడా అమ్మడానికైతే అసలు ప్రయత్నించలేదు. ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పటి వరకు మేము గొర్రె పిల్లను కూడా అమ్మలేదు. 5, 6 ఏళ్ళగా పెంచుతున్నాం గొర్రెల్ని. కానీ మనం అనుకున్నట్టు ఎప్పుడు కూడా ఉండదు కదండి. మరి మనుషులం కాబట్టి మరి మామయ్య గారికి హెల్త్ బాగోకపోవడం వల్ల మరి ఒక్కొక్కటిగా అమ్మేయవలసి వస్తుంది. గొర్రెల్ని, గేదెల్ని అలాంటి వాటిని పెంచాలంటే చాలా రిస్క్, చాలా కష్టము. మరి పొలానికి వెళ్ళాలి, మేత తేవాలి, చాలా చెయ్యాలి. ఆడవాళ్ళ వల్ల అవ్వడం కష్టం. మరి మా వారు ఉన్నారంటే అలాంటి పనులు చేయడం ఆయనకి రాదు. ఇప్పటి వరకు గొర్రెల విషయంలోనూ నేను గేదెల విషయంలోనైతే అస్సలు భయపడలేదండి. ఎందుకంటే అవి మా దగ్గరే ఉన్నాయి కదా, సేఫ్‌గానే ఉన్నాయి కదా అని అయితే చాలా ధైర్యంగా ఉండేదాన్ని. కానీ మా చేయి దాటి ఒకవేళ వెళ్ళే పరిస్థితే వస్తే మరి వాటిని వాళ్ళు ఏం చేస్తారనేది నాకు తెలీదు. అయినా మేకల్ని, గొర్రెల్ని వాటిని మరి డబ్బుల కోసమే కదండి పెంచుతారు. అంత కష్టపడి మేత కోసుకొచ్చి పొలానికి తీసుకెళ్ళి పెంచుతున్నారంటే ₹1 దాని నుంచి తీసుకోవాలనే చూస్తారు. కానీ మేము రూపాయలకి అలాగా ఆశించలేదు వాటి నుంచి. గేదెల నుంచి అయితే పాలు సేకరించి అమ్ముకోవడానికే చూసాము. ఇక గొర్రెల విషయానికి వస్తే పిల్లల్ని ఉత్పత్తి చేయడానికే చూసాం. కానీ పరిస్థితులు మరి తారుమారు అయినప్పుడైతే అమ్ముకోక తప్పదు. దగ్గరున్నంత వరకు బాగానే ఉన్నాయి కదా అని అయితే మరి నేను అనుకునేదాన్ని. కానీ మరి నా చేయి దాటి వెళ్ళిపోయిన తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆ దేవుడికే తెలియాలి. కానీ అయితే నాకు ఆ కామెంట్ చాలా బాధ కలిగించింది. నీ పిల్లలతో సమానంగా పెంచుతున్నావు అనేసరికి ఇంకా బాధ వచ్చిందండి. మేము ఏమి చేయము. మ్యాక్సిమం వాటిని పెంచుకునే వాళ్ళకే అమ్మాలనేది నా కోరిక. అలానే అమ్మడానికే చూస్తాను. జాలితో చేశారో లేదో నాకు తెలియదు కానండి, నాకైతే ఆ కామెంట్ వల్ల అయితే చాలా మనసు అయితే బాధపడింది. మేము అలా మటన్ కోసం, చికెన్ కోసం అయితే మనం పెంచుకున్న వాటిని అయితే ఎప్పుడు అలాంటి పని చేయలేదు. ఇంకా సండే వచ్చిందంటే ఎప్పుడు మటన్ అయిపోతుందా, ఎప్పుడు మటన్ వేసేస్తారా అని ఉరుకులు పరుగుల మీద జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి లిస్టులో కూడా మేము ఉండము. పెద్ద గోట్ ఫామ్స్, షీప్ ఫామ్స్ ఉంటున్నాయండి. అవే సరిపోవట్లేదు జనాలకి. కానీ మేమేదో చేసేస్తామని మాకు కామెంట్లు, ఏదో పెంచుకునే 2 పిల్లల కోసం. ఇలా మరి పొద్దున్న ఎప్పుడో మొదలుపెట్టాము, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, నైట్ అవుతుంది, మళ్ళీ తెల్లారుతుంది. ఇంకా పనులకు మాత్రం అసలు డోకానే లేదండి. పనులు ఎప్పుడూనూ ఉంటూనే ఉంటాయి. మన జీవితంలో ఈ పనులు తప్పించి ఇంకేమున్నాయండి? వెనక్కి తిరిగి చూడండి ఒకసారి. పనులు, వంటలు, పిల్లలు ఇవే తప్పించి ఇంకేమున్నాయండి మనకి? ఈ పనులే మన లోకం కదండి.